వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలోని బిట్స్ అనేవి 10th క్లాస్ ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఫస్ట్ లెసన్ అయిన హీట్ నుండి తీసుకొనబడినవి. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్స్ని ముందుగా గెస్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బాష్పీభవనం. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. మిగిలిన ఆప్షన్స్ను కూడా చూద్దాం. ఆప్షన్ ఏ ఘనీభవనం. ఘనీభవనం అంటే ద్రవం ఘనంగా మారే ప్రక్రియ. నెక్స్ట్ ఆప్షన్ ద్రవీభవనం. ద్రవీభవనం అనగా ఘనం ద్రవంగా మారే ప్రక్రియ. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ సాంద్రీకరణం. సాంద్రీకరణం అనగా వాయువు ద్రవంగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. నెక్స్ట్ బిట్. థర్మోస్ ఫ్లాస్క్లో వేడి నష్టం ఏ పద్ధతి ద్వారా నివారించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. థర్మోస్ ఫ్లాస్క్లో వేడి నష్టం అనేది ఈ 3 పద్ధతుల ద్వారా అనగా ఉష్ణవహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం ద్వారా నివారింపబడుతుంది. నెక్స్ట్ బిట్. ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను పెంచడానికి అవసరమైన వేడి పరిమాణం దేనిపై ఆధారపడి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. వేడి యొక్క పరిమాణం అనేవి పై 3 అంశాలపైన ఆధారపడి ఉంటాయి. అవి పదార్థం యొక్క ద్రవ్యరాశి, పదార్థం యొక్క విశిష్టోష్ణం మరియు ఉష్ణోగ్రతలో మార్పు. పదార్థం యొక్క ద్రవ్యరాశి, ఎక్కువ ద్రవ్యరాశి ఉంటే ఎక్కువ వేడి అవసరం. నెక్స్ట్ పదార్థం యొక్క విశిష్టోష్ణం, అధిక విశిష్టోష్ణం ఉంటే ఎక్కువ వేడి అవసరం. నెక్స్ట్ ఉష్ణోగ్రతలో మార్పు, ఎక్కువ మార్పు ఉంటే గనక ఎక్కువ వేడి అవసరం. నెక్స్ట్ బిట్. వేడిని కొలవడానికి ఉపయోగించే SI ప్రమాణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జౌల్. జౌల్ అనేది వేడిని కొలవడానికి ఉపయోగించే SI ప్రమాణం. నెక్స్ట్ మిగిలిన ఆప్షన్స్ను కూడా చూద్దాం. డిగ్రీ సెల్సియస్. డిగ్రీ సెల్సియస్ అనేది ఉష్ణోగ్రతకు ప్రమాణం. నెక్స్ట్ ఆప్షన్ కెల్విన్. కెల్విన్ అనేది కూడా ఉష్ణోగ్రతకు ప్రమాణం. ఉష్ణోగ్రతను డిగ్రీ సెల్సియస్ లేదా కెల్విన్లలో కొలుస్తారు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వాట్. వాట్ అనేది శక్తి రేటుకు ప్రమాణం. నెక్స్ట్ బిట్. వేడి బదిలీకి మాధ్యమం అవసరం లేని పద్ధతి ఏది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉష్ణ వికిరణం. ఉష్ణ వికిరణానికి మాధ్యమం అవసరం లేదు. ఉష్ణ వహనం, ఉష్ణ సంవహనం అనేవి వేడి బదిలీకి మాధ్యమం అవసరం. నెక్స్ట్ బిట్. ఒక వస్తువు యొక్క ఉష్ణ సామర్థ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్రవ్యరాశి మరియు విశిష్టోష్ణం. ఒక వస్తువు యొక్క ఉష్ణ సామర్థ్యం అనేది ద్రవ్యరాశి మరియు విశిష్టోష్ణం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ బిట్. మంచు నీరుగా మారేటప్పుడు దాని ఉష్ణోగ్రత. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్థిరంగా ఉంటుంది. మంచు నీరుగా మారేటప్పుడు దాని ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్. ఒక లోహపు కడ్డీని వేడి చేసినప్పుడు దాని పొడవు డాష్. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పెరుగుతుంది. లోహపు కడ్డీని వేడి చేసినప్పుడు దాని పొడవు పెరుగుతుంది. లోహాలు వేడికి వ్యాకోచిస్తాయి. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో ఏది మంచి ఉష్ణవాహకం? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లోహం. లోహాలు మంచి ఉష్ణవాహకాలు. మిగిలిన ఆప్షన్స్ అయిన చెక్క, ప్లాస్టిక్, గాలి అనేవి ఉష్ణబంధకాలు. లోహాలు అనేవి ఉష్ణవాహకాలు. నెక్స్ట్ బిట్. వేడిని కొలిచే పరికరం ఏది? కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి థర్మామీటర్. వేడిని కొలిచే పరికరం థర్మామీటర్. మిగిలిన ఆప్షన్స్ను కూడా చూద్దాం. బారోమీటర్. బారోమీటర్ను ఉపయోగించి వాతావరణ పీడనాన్ని కొలుస్తారు. నెక్స్ట్ ఆప్షన్ వోల్టామీటర్. వోల్టామీటర్ను ఉపయోగించి వోల్టేజ్ను కొలుస్తారు. నెక్స్ట్ ఆప్షన్ అమ్మీమీటర్. అమ్మీమీటర్ ఉపయోగించి విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తారు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.